దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను విజయవాడ పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 టి జోసఫ్ రాజారావు గారు తమ దివ్య ఆశీర్వాదాలతో మనకు సమర్పించినందులకు వారికి హృదయపూర్వక వందనాలు. మనందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని మనకు తన ప్రేమ కానుకగా అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారు పచ్చని 10 ఆజ్ఞలలోని 4వ ఆజ్ఞ సృష్టి దుర్వినియోగాన్ని పర్యావరణ పాపంగా గుర్తించండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. శ్రద్ధగా విందాం. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సి అనబడే విశ్వలేఖను 2015వ సంవత్సరంలో రచించారు. ఆ విశ్వలేఖను అందరికీ అర్థమయ్యే విధంగా రోమ్ నగరంలోని బోస్కో విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గురుశ్రీ డాక్టర్ జోస్ట్రమ్ ఐజక్ కురీతడం ఎస్డిబి గారు ద 10 కమాండ్మెంట్స్ అనే కామెంటరీ పేరుతో రచించారు. దానిని మన ప్రముఖ కథోలిక తెలుగు రచయిత శ్రీ ఎండి విన్సెంట్ గారు పచ్చని 10 ఆజ్ఞలు అన్న పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ఈ పుస్తక సారాంశాన్ని 10 ఎపిసోడ్స్గా రూపొందించి దివ్యవాణి ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి అందచేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని నడిపించిన శ్రీ ఎండి విన్సెంట్ గారికి, దీనిలో పాలు పంచుకుంటున్న దాతలకు, ప్రకటనకర్తలకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పచ్చని 10 ఆజ్ఞల శీర్షికలోని 4వ ఆజ్ఞకు శ్రోతలందరికీ స్వాగతం. పచ్చని 4వ ఆజ్ఞ సృష్టి దుర్వినియోగాన్ని పర్యావరణ పాపముగా గుర్తించడం. ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ ప్రపంచం మనందరికీ దేవుడిచ్చిన అనుపమానమైన ఒక బహుమతి. మనస్సును శాంతపరిచే ప్రకృతి, మన శరీరానికి జీవం ఇచ్చే గాలి, నీరు, మన కుటుంబాలను పోషించే భూమి, ఇవన్నీ దేవుని ప్రేమను వ్యక్తం చేసే పవిత్ర సాధనాలు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మన సమాజం సృష్టిని రక్షించడం మర్చిపోయి దానిని దుర్వినియోగం చేయటం అలవాటు చేసుకుంది. అందుకే పచ్చని 4వ ఆజ్ఞ మనకు చెబుతుంది, సృష్టి దుర్వినియోగాన్ని పర్యావరణ పాపముగా గుర్తించమని. ఇది కేవలం ఒక నీతి బోధ కాదు, మన హృదయాలను మేల్కొల్పే ఒక దేవుని స్వరం. ఈ 4వ ఆజ్ఞలోని లోతులను 4 అంశాల ద్వారా మనం చర్చిద్దాం. మొదటిగా, పర్యావరణ పాపం మానవ అనుబంధాలను భగ్నం చేస్తుంది. లౌదాతో సి వెలుగులోనికి తెచ్చిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హీనస్థితికి చేరిన భూగోళానికి మనిషి పాపానికి మధ్య ఒక అవినావభావ సంబంధం ఉందని. మన ఉమ్మడి గృహమైన భూగోళపు సంక్షోభం వాస్తవానికి ఒక లోతైన మానవ అంతర్గతమైన క్షోభను బట్టబయలు చేస్తుంది. బయటకు కనిపిస్తున్న పర్యావరణ సంక్షోభం మానవ జీవితంలోని అంతరంగికమైన ఒక ఆధ్యాత్మిక సంక్షోభం యొక్క ప్రతిరూపముగా పరిగణించమని పిలుపునిస్తుంది. 16వ బెనడిక్ట్ పాపు గారు 2005వ సంవత్సరంలో తన పదవీ స్వీకార దివ్యబలి పూజలో ప్రసంగిస్తూ, ఈ ప్రపంచంలో ఎడారులు రోజురోజుకి విస్తరించటానికి కారణం మానవుల అంతరంగంలోని ఎడారులు విస్తరిస్తూ ఉండటమే అన్నారు. చాలా లోతైన అర్థమున్న వాక్యం. అదే విషయాన్ని ఫ్రాన్సిస్ పాపు గారు తన విశ్వలేఖలో పునరుద్ఘాటిస్తూ, పాప కారణంగా గాయపడిన మన హృదయాలలో చోటు చేసుకున్న హింసాత్మకమైన ప్రవృత్తి మూలంగానే మన భూగ్రహాన్ని మనందరము గాయపరుస్తున్నాము. ఆ గాయాల కారణంగానే నేడు నేల, నీరు, గాలి, సకల జీవులు రోగగ్రస్తమైపోయాయి అన్నారు. నేటి రోజుల్లో వినాశనం ఎంత విస్తృత స్థాయిలో జరుగుతుందో గుర్తు చేస్తూ ఫ్రాన్సిస్ పాపు గారు ఇలా అన్నారు, మానవ పాపం అనేక వికృత రూపాలలో విలయాన్ని సృష్టిస్తోంది. యుద్ధ బీభత్సాల మూలంగా రగులుతున్న హింసాగ్ని జ్వాలలు, పెరిగిపోతున్న అమానుష క్రియలు, పేద ప్రజలపై జరుగుతోన్న దాడులు, దౌర్జన్యాలు, ప్రకృతి వనరుల దోపిడీ, పర్యావరణ విధ్వంసం, ఇవన్నీ మానవ పాప స్వభావం వల్లనే నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇది మనందరము గ్రహించవలసిన ఒక విషాదకరమైన వాస్తవం. పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కేవలం చెట్లు నరకటం, నదులను కలుషితం చేయటం, గాలిని కలుషితం చేయటం మాత్రమే కాదు. అది ఒక ఘోరమైన పాపముగా ఎంచాలి. ఎందుకంటే అది 3 ముఖ్యమైన మూల బాంధవ్యాలను దెబ్బతీస్తుంది. మొదటగా, దేవునితో మానవునికున్న బాంధవ్యాన్ని అది బద్దలు చేస్తుంది. రెండవది, తోటి మానవులతో ఉన్న సంబంధ బాంధవ్యాలను కూడా అది కొంత ఇబ్బంది పెడుతుంది. మూడవదిగా, అది సృష్టితో మనకున్న సంబంధాన్ని కూడా అది ముక్కలు చేస్తుంది. కనుక పర్యావరణ పాపం అనేది దేవునితోనూ మనుషులతోనూ సృష్టితోనే ముడిపడి ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది అన్నది చాలా గుర్తించవలసిన విషయం. సర్వమత సామరస్యానికి పాటుపడిన పితామహుడు బర్తలోమియో గారి అభిప్రాయాలను ఫ్రాన్సిస్ పాపు గారి తన విశ్వలేఖలో ప్రస్తావిస్తూ, మన ఉమ్మడి భూగ్రహానికి కలుగు చేస్తున్న నష్టానికి మనం నిజాయితీగా పశ్చాత్తాపపడాలని బర్తలోమియో పిలుపునిచ్చారు. మనలోని ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా పర్యావరణానికి చేస్తున్న హాని కొద్దిపాటిదే అని అనిపించినప్పటికీ, సుందరమైన సృష్టిని
అనాకారినిగా చేస్తున్న నేరానికి గాను పశ్చాత్తాపం అనేది వ్యక్తం చేయాలి. పర్యావరణ వినాశంలో మన వంతు పాత్రను చిత్తశుద్ధితో మనం అంగీకరించాలి. ఇదే సందేశాన్ని బర్తలోమేయు గారు పదే నొక్కి వక్కానించి చెప్పటం అయినది. మానవ జాతి దేవుని సృష్టిలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేయటం, ఈ భూగృహం మీద పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయటం, తద్వారా వాతావరణంలో భయానకమైన మార్పులకు కారకులు కావటం, అలాగే విచక్షణారహితంగా అడవులను నరికి నేలను ఎడారులుగా మార్చటం, నేల మీద జీవరాశులను కలుషితం చేయటం, గాలిని నేలను సైతం కాలుష్య కాసారాలుగా మార్చటం, ఇవన్నీ ఘోరమైన పాపాలే, ఘోరమైన తప్పిదాలే. ఇందులోని రెండవ ముఖ్యమైన అంశం మూడంచెల పర్యావరణ ముక్కోణపు పర్యావరణ పాపం. మన ఉమ్మడి గ్రహమైన భూగ్రహపు విధ్వంసం అటు దేవునికి, ఇటు మానవాళికి, అటు ప్రపంచానికి కూడా విరుద్ధంగా చేస్తున్న మహాపాపం. అటువంటి మహాపాపం దైవ మానవ విశ్వ సౌభాతృత్వానికి మధ్య నెలకొన్న స్నేహబంధాలను నిర్వీర్యం చేస్తుంది. వ్యక్తిగతమైన పర్యావరణ పాపం ద్వారా నీటిని వృధా చేయటం, విద్యుత్తును అనవసరంగా వాడటం, ప్లాస్టిక్ల వినియోగం, చెట్లు నరికివేయటం మున్నగనవి చేస్తున్నాం. సామాజిక పర్యావరణ పాపము ద్వారా అరణ్యాలను నాశనం చేస్తున్నాము. పరిశ్రమల కాలుష్యం, పర్యావరణ చట్టాల ఉల్లంఘన, అనియంత్రిత నగర నిర్మాణం మున్నగనవి చేస్తున్నాం. నిర్మాణాత్మక వ్యవస్థాగత పర్యావరణ పాపము ద్వారా వినియోగవాద సంస్కృతిని ప్రోత్సహించడం, ప్రకృతిని వనరుల నిల్వగా మాత్రమే పరిగణించటం, కార్బన్ వ్యర్థాలను తగ్గించటానికి నిరాకరించటం, పర్యావరణ విధానాల లోపం కలిగించటం, ఈ 3 రకాల పాపాలు కలిసి భూమిని నెమ్మదిగా వినాశనానికి అవి దారితీస్తున్నాయి. ఫ్రాన్సిస్ పాపు గారి పరిశీలన ప్రకారం దేవునికి మనకు, ప్రకృతికి మనకు ఏర్పడిన అగాధం కారణంగానే దేవుడు మనకిచ్చిన భూమండలమందంతటా నివసించి సాగు చేయుటకు, కాచుటకు, దానిని వశము చేసుకొనుటకు అనే ఆ దేవుని ఆదికాండములోని ఆదేశాలకు అంతరాయము కూడా కలుగుతుంది. ఈ పాప కారణముగా దేవుడు సంకల్పించినది ఏదీ సక్రమంగా జరగటం లేదు. మానవులకు ప్రకృతికి మధ్య చిరకాలము కొనసాగవలసిన సమైక్య సత్సంబంధము ఒక సంఘర్షణగా మారిపోయింది. స్నేహబంధము వైరి వర్గాల ద్వేషబంధంగా పరిణమించింది. ఈ సందర్భంగా బర్తలోమేయు గారు 2002వ సంవత్సరంలో రాసింది మననం చేసుకుందాం. మానవ చరిత్ర ప్రారంభంలో స్త్రీ పురుషులిరువురు భగవంతుని ఆజ్ఞను శిరసావహించుటకు బదులు అతిక్రమించి ఆయన సృష్టి లక్ష్యాలను తిరస్కరించటం మూలాన పాపం చేశారు. ఈ మొట్టమొదటి పాప ఫలితంగానే మానవులకు ప్రకృతికి మధ్య సౌమ్యంగా సాగవలసిన సమైక్యత సంబంధం బీటలు వారింది. సృష్టిలోని మూల సామరస్యం నాశనమవటం జరిగింది. ఈ జన్మ పాపము కారణంగా ఏర్పడిన అశాంతి మొత్తం సృష్టిపై విషాదపూరితమైన నీడలను క్రముకునే విధంగా చేసింది. 2వ జాన్ పాల్ పాపు గారు 1990వ సంవత్సరపు సందేశంలో ఇలా అన్నారు: దేవుని ప్రతిరూపములో రూపొందించబడిన ఆదాము అవ్వలు వివేకంతోనూ ప్రేమతోనూ భూమిపై వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం దేవుని యొక్క ముఖ్య సంకల్పం. కానీ అట్లు వారు చేయకుండా సృష్టికర్త యొక్క ప్రణాళికకు వ్యతిరేకముగా నడుచుకొని పాపము చేయాలని వారు ఎంచుకోవడం ద్వారా మానవ జాతికి ప్రకృతికి మధ్యనున్న సామరస్యాన్ని, సమన్వయాన్ని భగ్నం చేశారు. ఈ పాప కారణంగానే మనిషి తనకు తానుగా దేవుని రక్షణ కవచము నుండి విడిపోతూ మరణానికి, హింసాత్మకమైన ప్రవృత్తికి ఒడిగడుతూ పుడమ తల్లి ఆగ్రహానికి లోనై ప్రకృతి తిరుగుబాటును కొని తెచ్చుకున్నాడు. అందుకే వాతావరణ మార్పులు అంటే కరువులు, వరదలు, తుఫానులు పెరుగుతున్నాయి. నీటి సంక్షోభం అంటే బావులు ఎండిపోయి నదులు మురికిగా మారుతున్నాయి. అంటే భూమి అసమతుల్యమవుతుంది. జీవన వైవిధ్య నష్టం, జాతులు అంతరించటం ప్రకృతి గొలుసును బలహీనపరుస్తుంది.
వ్యాధులు పెరగటం ద్వారా కాలుష్యం మూలంగా కొన్ని వ్యాధులు వస్తున్నాయి. మన పాపాలు భూమిని మాత్రమే కాదు, మనల్ని కూడా దెబ్బతీస్తున్నాయి. మన జీవితాన్ని కూడా అనారోగ్యం పాలు చేస్తున్నాయి. ఫ్రాన్సిస్ పాపు గారి అభిప్రాయంలో మానవుల పాప కారణంగా సృష్టి ఏ విధంగా నాశనానికి గురైందో, ఆ పాప కారణంగానే సృష్టిలోని సమస్త జీవరాశులు దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయో, అమాయక మూగజీవులు సైతం ఎలా శిక్షలు అనుభవిస్తున్నాయో నోవా కథ ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆ పాప ఫలితంగా నోవా నౌకలో తలదాచుకొని అతని కుటుంబం నౌకలో ఆశ్రయం పొందిన ప్రాణులు తప్ప భూమిపై ఉన్న సర్వజీవులు అంతరించిపోయాయి. పాపం భూమిపై విజృంభించినప్పుడు దేవుని ప్రాథమికమైన ప్రణాళిక జీవులను పెంచి విస్తరించటానికి నిర్దేశింపబడిన జలమే జీవులకు మృత్యు ద్వారమై కబలించింది. పక్షులు, పశువులు, మృగములు, ప్రాకడి ప్రాణులు, మానవులు, భూమి మీద నడుచుచున్న ప్రతి ప్రాణి నీటి పాలయ్యింది. పొడి నేల మీద ఉన్న ప్రతి జంతువు, ఊపిరి కలిగిన ప్రతి ప్రాణి నాశనమైంది. మళ్ళీ సృష్టికర్తతోనూ యావత్ సృష్టి మొత్తముతోనూ మనం పరివర్తన చెందిన పశ్చాత్తాప మనసులతో సమాధాన పడటం ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం. 4వ ప్రధానమైన అంశం, పర్యావరణ పాప ప్రక్షాళనకు అనుసరించవలసిన పశ్చాత్తాప సమన్వయ చర్యలు అందరూ చేపట్టాలి. ప్రాచీన శ్రీసభ అధినేతలలో ఒకరైన బర్తలోమియో గారు ఈ పశ్చాత్తాపం గురించి చెప్పిన మాటలను ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విధంగా గుర్తు చేస్తున్నారు. మన ఉమ్మడి గృహమైన భూగ్రహానికి మనలోని ప్రతి ఒక్కరూ కలిగిస్తున్న నష్టానికి గాను మనందరము నిజాయితీగా పశ్చాత్తాపపడాలని పితరులైన బర్తలోమియో పిలుపునిచ్చారు. మనలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పర్యావరణానికి చేస్తున్న హాని కొద్దిపాటిదే అయినప్పటికీ సుందరమైన సౌందర్యవంతమైన ఈ సృష్టిని అపహాస్యం చేస్తున్న అపరాధానికి గాను పశ్చాత్తాపం హృదయపూర్వకంగా వ్యక్తం చేయాలి. పర్యావరణ వినాశనముతో మనవంతు పాత్రను చిత్తశుద్ధితో అంగీకరించాలి అని అంటారు ఆయన. ప్రతి ఒక్కరూ ఈ 4 సత్క్రియలను చేపట్టాలి. హృదయ పరివర్తనము చెందాలి అంటే ప్రకృతిని పవిత్రంగా చూడాలి, అంటే ప్రకృతిని పవిత్రమైన దృష్టితో చూడాలి. రెండవది, వ్యక్తిగతమైన మార్పుల్లో భాగంగా ప్లాస్టిక్, నీరు, విద్యుత్ వాడకం తగ్గించటం, సంరక్షణ కోసం చెట్లు నాటడం, వ్యర్థాలను వేరు చేసి పారివేయటం చేయాలి. మూడవదిగా, సామాజిక చర్యల్లో భాగంగా పర్యావరణ అవగాహన, గ్రామీణ నీటి సంరక్షణ, నదుల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ గురించిన ప్రయత్నాలు చేయాలి. విధి విధానాల మార్పుల్లో భాగంగా పర్యావరణ చట్టాలు అమలు చేసి పరిశ్రమల బాధ్యత, సుస్థిరమైన అభివృద్ధి విధానాలను అమలు చేయాలి. పర్యావరణ పాపం వ్యవస్థాగతమైతే పరిహారం కూడా వ్యవస్థాగతమే కావాలి. పర్యావరణ సమస్యలో నా వంతు పాత్ర కూడా పోషించాలి అని గుర్తించక తప్పదు. పర్యావరణ విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పాపు గారు మన ఉమ్మడి గృహమైన భూగ్రహానికి మనలోని ప్రతి ఒక్కరము కలుగు చేస్తున్న నష్టానికి గాను బాధ్యత వహించి సృష్టి పట్ల మనము చేస్తున్న పాపాలను అంగీకరించాలని మనందరినీ ప్రేరేపిస్తున్నారు. పచ్చని 10 ఆజ్ఞలలోని 4వ ఆజ్ఞ సృష్టి దుర్వినియోగాన్ని పర్యావరణ పాపంగా గుర్తించాలని, పర్యావరణ పాపం మానవ అనుబంధాలను భగ్నం చేస్తుందని, 3 అంచెల పర్యావరణపు పాపాన్ని వివరిస్తూ మానవ పాపాలు ప్రకృతి ప్రపంచంపై కలిగించే తీవ్ర ప్రభావాలు, పర్యావరణ పాప ప్రక్షాళనకు అనుసరించవలసిన పశ్చాత్తాపం మరియు సమన్వయ చర్యలు మున్నగు ముఖ్యమైన విషయాల మీద తమ బోధనను వినిపించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి ధన్యవాదాలు.
ఇప్పుడు మనం విన్న అంశాలను క్లుప్తంగా డాక్టర్ బుర్రి బాలశౌరి గారు వివరిస్తారు. పచ్చని పదాజ్ఞలని ఈ కార్యక్రమంలో పచ్చని 4వ ఆజ్ఞను గురించి గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారు ఇచ్చిన సందేశాన్ని విన్నాం కదా. సృష్టి దుర్వినియోగాన్ని పర్యావరణ పాపంగా గుర్తించండి అన్నది పచ్చని 4వ ఆజ్ఞ. మీకే స్తోత్రము నా ప్రభువా అంటే లవదాతోషి ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అధ్వాన స్థితిలోనికి నెట్టబడిన భూగోళహీన పరిస్థితికి మనిషి పాపానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మన ఉమ్మడి గృహమైన భూగోళపు సంబంధము అనేది వాస్తవానికి ఒక లోతైన అంతర్గత క్షోభం యొక్క బాహ్య రూపమే. ఎప్పుడైతే మనలోనే ప్రతి ఒక్కరము మన ఉమ్మడి గృహమైన ధరణికి కలిగిస్తున్న హానికి మన వంతు బాధ్యతను అంగీకరిస్తామో ఆ మేరకే పర్యావరణకు ప్రమాదం ఎడల వెల్లడించే పశ్చాత్తాప పరిమాణాన్ని లెక్కించగలం. పర్యావరణ సమస్యలో నా వంతు పాత్ర కూడా ఉన్నదని మనమందరం గుర్తించక తప్పదు. పర్యావరణ విశ్వలేఖలో పోప్ ఫ్రాన్సిస్ గారు మన ఉమ్మడి గృహమైన భూగ్రహానికి మనలోని ప్రతి ఒక్కరము కలగజేస్తున్న నష్టానికి గాను బాధ్యత వహించి సృష్టి పట్ల మనం చేస్తున్న పాపాలను అంగీకరించాలని ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి లోతైన వ్యక్తిగత పశ్చాత్తాపమే మన ఉమ్మడి భూగ్రహ సంరక్షణ పరివర్తనకు దారితీస్తుంది. పచ్చని పదాజ్ఞలలోని 4వ ఆజ్ఞ సృష్టి దుర్వినియోగాన్ని పర్యావరణ పాపంగా గుర్తించండి అనే అంశం మీద సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా అందు 4వ ఆజ్ఞ ఇది ఏరా, సృష్టిని దుర్వినియోగించకురా. అందు 4వ ఆజ్ఞ ఇది ఏరా, సృష్టిని దుర్వినియోగించకురా. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా. రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా. పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా అందు 5వ ఆజ్ఞ ఇది ఏరా, ప్రతిఘటించు దుష్ట ప్రేరణలను. అందు 5వ ఆజ్ఞ ఇది ఏరా, ప్రతిఘటించు దుష్ట ప్రేరణలను. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా. రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా. పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. నేటి ఎపిసోడ్కు తమ దివ్యాశీర్వాదాల తోడ్పాటును అందించిన
విజయవాడ పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 టి జోసఫ్ రాజారావు గారికి, సందేశాన్ని అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి, సందేశాన్ని క్లుప్తంగా వివరించిన డాక్టర్ బుర్రి బాలశౌరి గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్య ప్రదర్శనలను అందించిన సెంటాన్స్ క్యాటకిస్ట్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు, ఈ సదవకాశాన్ని సాధ్యం చేసిన దివ్యవాణి సిఇఓ గురుశ్రీ లూర్దురాజు ఎస్జే గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారికి వందనాలు. వారి సిబ్బందికి కూడా వందనాలు. మరీ ముఖ్యంగా తమ ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలను అందిస్తున్నాము. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గృహం. దీనిని పదిలంగా కాపాడి ముందు తరాలకు నివాసయోగ్యమైనదిగా అందించేందుకు మన వంతు కృషిని మొదలెడదామా? తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి 5వ పచ్చని ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మంచి పనులు చేయుటకు మాకు ప్రేరణ సగుచున్నారు. నీకే స్తోత్రం. త్రిత్వైకా సర్వేశ్వరా, అనంత ప్రేమలో పరిపూర్ణమైన పురూప సంఘమా,